కోల్కతా రేప్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. చర్చించాలి కూడా, ఎందుకంటే అత్యంత దారుణమైన ఘటన ఇది. ఓ ట్రైనీ డాక్టర్ను అత్యంత అమానుషంగా రేప్ చేసి చంపడం. అమానుషం అంటే మామూలుగా కాదు, చిత్రవధ చేసి అత్యంత తీవ్రంగా హింసించి చంపడం. అది కూడా హాస్పిటల్లోనే ఈ దారుణం జరగడం. ఈ ఘటన ఓ రకంగా మేలుకొలుపు లాంటిది. మనుషుల్లో ఉన్న మృగాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఘటన ఇది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆగస్టు 9 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య జరిగింది ఈ ఘటన. సెమినార్ హాల్లో చదువుకుని అక్కడే నిద్రిస్తుంది ఒక ట్రైనీ డాక్టర్. ఆ సమయంలో అటువైపు వచ్చాడు సంజయ్ రాయ్ అనే నరరూప రాక్షసుడు. నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్పై తన ప్రతాపాన్ని చూపాడు. ఆమెను చిత్రవధ చేసి అత్యాచారం చేసి చంపాడు. తెల్లారి కానీ ఆమె చనిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఈ ఘటన తర్వాత కోల్కతా మాత్రమే కాదు, బెంగాల్ మొత్తం అట్టుడికిపోయింది. నాట్ ఓన్లీ బెంగాల్, మొత్తం దేశమే ఈ ఘటన నుంచి షాక్ అయిందని చెప్పుకోవచ్చు. మృతురాలి అటాప్సీ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకు వచ్చాయి. 4 పేజీల రిపోర్ట్లో ఒక్కొక్క లైన్ చదువుతుంటే ఒళ్ళు గగురుపాటుకు గురైంది అంటున్నారు పోలీసులు. ఒక్కొక్క విషయం చూస్తుంటే అసలు వాడు మనిషేనా మృగమా అనిపిస్తుంది. నిజానికి ఇది చెప్పడం భావ్యం కాదు, కానీ మనుషుల్లో పైశాచిక ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నాను. మృతురాలి మెడ విరిగిపోయింది. కడుపు, పెదవులు, చేతివేళ్లు, ఎడమకాలిపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరిస్తే ఎక్కడ దొరికిపోతానన్న భయంతో ఆమెను గోడకేసి గట్టిగా నొక్కి పట్టడంతో ఆమె ముక్కు, గొంతు గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ముఖాన్ని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఈ టైంలో ఆమె ముఖంపై కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆ గోడకి అదిమి పట్టిన సందర్భంలో ఆఖరికి కళ్ళపై కూడా గాయాలున్నాయి. ఇక ప్రైవేట్ పార్ట్స్, కళ్ళు, గొంతు నుంచి కూడా రక్తస్రావం అయింది. చెబుతున్న నాకైతే ఒక ఒళ్ళు జలధరించేటటువంటి ఘటన ఇది. అసలు వాడు మనిషేనా అని మీకు అనాలనిపిస్తుందా? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ అమ్మాయిని ఇంత చిత్రవధ చేసి చంపిన వాడు దొరికితే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి కోల్కతాలో రగులుకున్న జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇన్ని దారుణాలకు పాల్పడింది సంజయ్ రాయ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ దారుణంలో ఉన్నది రాయ్ ఒక్కడైనా లేక ఇంకెవరైనా ఉన్నారనే విషయం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఓ బ్లూటూత్ హెడ్సెట్ కారణంగా సంజయ్ రాయ్ దొరికాడు. హాస్పిటల్కి వచ్చినప్పుడు అతని మెడలో ఉన్న బ్లూటూత్ హెడ్సెట్ వెళ్ళేటప్పుడు లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతని ఇంటికి వెళ్ళి తనిఖీలు చేసిన పోలీసులు రక్తపు మరకలు ఉన్న బట్టలను పిండినట్టు గుర్తించారు. అంతేకాదు, అతని షూస్పై ఉన్న రక్తపు మరకలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ బట్టలు పిండడం కూడా వెంటనే చేయలేదు. ఇంత దారుణం చేశాక ఇంటికి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఆ తర్వాత నిద్ర లేచి తీరిగ్గా బట్టలు పిండే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఇంతకు ఎవరి సంజయ్ రాయ్? అసలు హాస్పిటల్లో అతనికి ఏం పని? సంజయ్ రాయ్ అనేవాడు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అంతకుముందు ట్రాఫిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాలంటీర్గా చేశాడు. ఆ తర్వాత కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ వాలంటీర్గా చేశాడు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న పోలీస్ అవుట్పోస్ట్లో అతను పనిచేస్తుంటాడు. మనోడు రెగ్యులర్ పోలీస్ కాకపోయినా పరపతి మాత్రం మామూలుగా లేదని తెలుస్తోంది. ఇది పని. ఇక పర్సనల్ విషయానికి వస్తే సంజయ్కు 4 పెళ్లిళ్ళు అయ్యాయి. 3 భార్యలు వీడితో వేగలేమని వదిలేశారు. 4వ భార్య క్యాన్సర్తో చనిపోయింది. పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే మొత్తం గక్కేశాడు ఇతడు. ఈ దారుణానికి పాల్పడింది తానేనని, కావాలంటే ఉరి తీసుకోండి అని చెబుతున్నాడు. అంతేగాని చేసిన పనికి ఏమాత్రం అతనిలో పశ్చాత్తాపం కనపడడం లేదు. అంతేకాదు, విచారణలో భాగంగా అతడి ఫోన్ను సీజ్ చేసి పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ నిండా పార్న్ వీడియోస్ ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు, సంజయ్ పెద్ద విమెనైజర్ అని తేల్చారు. సంజయ్ ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. అందరి మధ్య మంచితనం ముసుగేసుకుని చక్కర్లు కొట్టాడు. అతనిలో ఉన్న ఈ మృగ వాంఛను ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడ్డాడు. అదును చూసి అత్యంత పైశాచికంగా దాడి చేశాడు. ఇలాంటి వారు మన మధ్య కూడా తిరుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక హాస్పిటల్లోనే ఇలాంటి ఘటన జరగడం, అక్కడ సెక్యూరిటీ అంశాలపై కూడా కొత్త డౌట్స్ను రైజ్ చేసింది. కోల్కతా లాంటి మహానగరంలో అంతమంది అంటే రోగులు, డాక్టర్లు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా వందలాది మంది తిరిగే చోటున ఇలాంటి ఘటన జరగడం అత్యంత దారుణం అని చెప్పాలి. పనిచేసే చోట, ఉండే చోట ఎక్కడ రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు. మరి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక్క మమతా బెనర్జీ సర్కార్కే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పాలకులందరికీ ఉంది. ఇప్పటికే ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది కోల్కతా హైకోర్టు. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలంది. విచారణ సంగతి పక్కన పెడితే ఇలాంటి ఘటన మన మధ్య జరగదన్న గ్యారంటీ అయితే లేదు. సో ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.